ఈరోజు అర్బన్ మండల్ మార్పాక గ్రామంలో ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు సీనన్న ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రం వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. వీడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మండలాధ్యక్షులు కనకన్న గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, మహిళా సంఘ నాయకులు, అదేవిధంగా రైతులకు, మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ గారికి, అదేవిధంగా డైరెక్టర్లకు, ప్యాక్స్ డైరెక్టర్లకు అందరికీ నా యొక్క నమస్కారం తెలుసు. ఈరోజు గత 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతును రారాజుగా చేయాలని సంకల్పంతో చేస్తున్న అభివృద్ధి పనులే కావచ్చు, ఫలాలే కావచ్చు, 2 సంవత్సరాల నుంచి చేస్తున్న పనులు ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఐకేపీ సెంటర్ వాళ్ళు రైతులకు అందుబాటులో ఉండి ఈ కొనుగోలు కేంద్రాలు సక్రమంగా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మా మార్కెట్ తరఫున ఇప్పుడు తడి పొడి మిషన్ రావడం జరిగింది. అది ఎవరికైనా అవసరం ఉంటే మీరు మా మార్కెట్ కమిటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పంపిస్తాం. ఒక 25 క్వింటాలకి ఒక 3,000 ఖర్చుతో కూడుకుంది కాబట్టి పెద్ద రైతుకు అది అనుకూలంగా ఉంది. కాబట్టి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది కనుక అది తెచ్చుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మహిళా సంఘ నాయకురాలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మహిళలకే పెద్దపీట, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిస్తుంది, మహిళలకే పెద్దపీట 50% అనేది కూడా మహిళలకు చేయాలని కోరుతూ సీఎం గారి ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారికి ఈ ఐకేపీ సెంటర్లే గాని, మహిళా సంఘాల మాపే గాని, రుణాలే గాని పెద్ద ఎత్తున ఇస్తున్నారు కనుక రేపు రాబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి వారిని అధిక మెజార్టీతో గెలిపించాలని మహిళలకు, రైతులకు అందరికీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మార్పాక పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతున్నాను. కొనుగోలు కేంద్రం ఐకేపీ మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మార్పాకలో కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజుగారి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి రైతులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచు, బాధ్యత మహిళా సంఘాలకు అప్పచెప్పింది కాబట్టి మహిళా సంఘాలు కూడా ఎటువంటి దురుద్దేశానికి పోకుండా, అవినీతికి పాల్పడకుండా సక్రమంగా రైతులకు ప్రాధాన్యత ఇస్తూ మంచిగా పనిచేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచున్నాను. మార్పాకలో ఐకేపీ వాళ్ళతో మరి వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు గారు, అలాగే మార్పాక రైతులు ముడిక చంద్రశేఖర్ అన్న గారు, మల్లేష్ అన్న గారు, శ్రీనివాస్ గారు, నరేష్ అన్న గారు మరియు అందరి సమక్షంలో, రైతుల సమక్షంలో మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నటువంటి కార్యక్రమం సక్సెస్ కావాలని చెప్పి, వడ్లు రైతులంతా ఈ సెంటర్లోనే అమ్ముకోవాలని చెప్పి, గిట్టుబాటు ధర ఉండాలి, మీ అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం మరి యొక్క కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి రైతులందరూ ఐక్యతగా మరి ఈ సెంటర్లో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగినది. ముఖ్యంగా రైతులకు సంబంధించినది 2 లక్షల రుణమాఫీ కావచ్చు, సన్నవడ్లకు 500 బోనస్ కావచ్చు, అలాగే రైతులకు ఏది జరిగినా ఇన్సూరెన్స్ సౌకర్యం కావచ్చు, పంట సౌకర్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పాలనలో మరి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారి సమక్షంలో మరి అందరూ బాగుండాలని చెప్పి, రైతులు బాగుండాలని చెప్పి కోరుకుంటూ, మరి ముఖ్యంగా రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనులకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.